మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమంతా కృపాక్షేమల్ని పరిశుద్ధాత్మడు అనుగ్రహించును గాక. ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 10వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అపోస్తలుడైన పౌలుతో ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని కలిగించడానికి ఎవరు నీ మీదకి రాడు అంటున్నాడు. కనుక నీ పని ప్రారంభించు, నువ్వు వారితో మాట్లాడు, నువ్వు ముందుకెళ్ళు, ముందు కొనసాగించు అని. చూడండి, సర్వోన్నతమైన దేవుడే, ప్రభు అయిన యేసుక్రీస్తే పౌలుతో మాట్లాడినట్లుగా ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన నీకు మీదకి హాని కలిగించడానికి, నీకు నష్టం కలిగించడానికి, నీకు అపాయం కలిగించడానికి అనేక మంది శత్రువులు నీ మీదకి వచ్చున్నారేమో. కనుక ప్రియ దేవుడి బిడ్డ, ప్రభు అంటున్నాడు, ఎవడు నీ మీదకి రాలేడు. ఒకవేళ వచ్చి వాళ్ళు భయపెడుతున్నా నీకు ఏ హాని కలగకుండా ఆయన కాపాడగల సర్వోన్నతమైన దేవుడు నా ప్రభువైన యేసుక్రీస్తు. కనుక నీ జీవితంలో ఏ అపాయాలు వస్తున్నాయో, ఏ భయముతో పీడించబడుతూ బాధించబడుతూ కృంగిపోతున్నావో, సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. కనుక ప్రియ దేవుడి బిడ్డ, దేవుడే మనకు తోడై ఉంటే, సర్వోన్నతమైన దేవుడే నీకు తోడై ఉంటే ఏ శత్రువుని నేనేం చేయగలవు, ఏ సమస్య నేనేం చేయగలదు. ప్రియ దేవుడి బిడ్డ, నిన్ను ఎంటాడుతున్న అనారోగ్య పరిస్థితి కానీ, నిన్ను ఎంటాడుతున్న ఆర్థిక సమస్యలు కానీ, నిన్ను ఎంటాడుతున్న నిందలు అవమానాలు కానీ, ప్రియ దేవుడి బిడ్డ, నిన్ను ఎంటాడుతున్న నిరుద్యోగ సమస్య కానీ, అవి ఏమీ చేయలేవు. కనుక ఆయన అంటున్న, నేను తోడై ఉంటున్నాను. ఇదిగో ఏ ప్రయత్నం చేస్తున్నావో, ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నావా, వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నావా, వాటిల్లో ముందు కొనసాగు. ఎందుకంటే దేవుడు తోడై ఉన్నాడు. అక్కడ నీకు ఏ హాని కలగదు, ఏ శత్రువుని ఏం చేయలేవు, ఏ అపాయాన్ని మీదకి రాడు, ఏ మనుషుడు నీకు ఆటంకపరచడు. కారణం ఏంటంటే దేవుడే తోడై ఉన్నాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, మరి ఏదో కావాల్సిన వాక్యం నీ జీవితంలో ఏది ప్రారంభించాలన్నా, ఏది చేయాలన్నా, ఏదికి ముందుకెళ్ళాలన్నా భయపడుతున్నవేమో. ఎవరు దీనికి అడ్డుపడతారు, ఎవరు ఆటంకపరుస్తారు, ఎవరి ద్వారా ఆటంకం కలుగుతుందో, ఎవరి ద్వారా నష్టం కలుగుతుందో అని ప్రభు అంటున్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు నీ మీదకి ఎవడు రాడు, వచ్చినా, ఎందుకంటే నీ పక్షం యుద్ధం చేయగల సర్వోన్నతమైన దేవుడు నా ప్రభువైన యేసుక్రీస్తు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, దేవుడు మన పక్షం ఉండగా మనకి ఎవరు విరోధి? దేవుడు నీ పక్షాన్ని ఉంటే, దేవుడు నీతో ఉంటే ఎవరిని నేను చేయగలడు, ఏ విరోధి ఏం చేయగలడు, ఏ శత్రువుని ఏం చేయగలడు? కనుక భయపడుతున్నవేమో, కృంగిపోతున్నవేమో. మరి నువ్వు ప్రారంభిస్తున్న పనులు ఎవరన్నా అడ్డుపడతారేమోనని, నువ్వు చేస్తున్న ఉద్యోగులు ఎవరైనా అడ్డుపడుతున్నారేమో, నీ వ్యాపారానికి ఎవరైనా అడ్డుపడుతున్నారేమో, రకరకాల కార్యాలు నీ మీద చేస్తారని భయపడుతున్నవేమో. ఇదిగో భయపడొద్దు, ఏ కీడు నీ మీదకి రాదు. నీ పక్షాన ప్రభుండి ఆయన యుద్ధం జరిగించగల సర్వోన్నతమైన దేవుడు. ఇదిగో యువతకాల సమయంలో నువ్వు ఏది ప్రారంభించాలనుకుంటున్నావో, ఏది చేయాలనుకుంటున్నావో, ఏది ముందుకు కొనసాగించాలనుకుంటున్నావో, ఇంతవరకు భయంతోనూ ఎవరైనా నాకు అడ్డుపడతారని, నాకు ఆటంకపరుస్తారని నువ్వు వెనుకేస్తున్నావో, ముందున్న శుభకార్యాల విషయంలో కానీ, ముందున్న నీ జీవితంలో జరగాల్సిన ప్రతి కార్యంలో నా దేవుడు తోడై ఉండి నీ చేత ఆయన జరిగించబోతున్నాడు. ఆయన ప్రభువు నీకు తోడై ఉండి శత్రువులందరినీ దూరపరిచి, సమస్యలను దూరపరిచి, ప్రియ దేవుడి బిడ్డ, ఆయన మార్గం సరళం చేసి నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. భయపడొద్దు, అధైర్యపడొద్దు, కృంగిపోవద్దు. నేను నీకు తోడై ఉండి నీకు హాని కలిగించిన ఎవడు నీ మీదకి రాడు అంటున్నాడు. ఆ రోజు అపోస్తలుడైన పౌలుతో మాట్లాడినట్లుగా ఈరోజు నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఏ శత్రువు, ఏ సమస్యని నేను చేయలేవు. నువ్వు ప్రారంభించు. ఈ దినం ఏది ప్రారంభించాలనుకున్నావో, ఏ కార్యం చేయాలనుకుంటున్నావో, ప్రియ దేవుడి బిడ్డ, ఏది నీ జీవితంలో ముందు కొనసాగించాలను ఆగొద్దు, ముందుకెళ్ళు. దేవుడు నేను తోడై ఉన్నాను అంటున్నాడు. ఈ దినము నువ్వు ప్రారంభించేది ప్రతిదీ దేవుడు ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వు ప్రారంభించేది ప్రతిదీ అది ముందుకి కొనసాగించబడుతున్నాడు.
ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నావా? ప్రారంభించు, దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఏ మంచి పని నువ్వు చేయాలనుకుంటున్నా దానికి నీకు తోడై ఉండి దేవుడు శత్రువు నుంచి జయాన్నిచ్చి కార్యం జరిగించబోతున్నాడు. ఎవడు నీకు అడ్డు రాడు. అడ్డు వచ్చినా నా దేవుడు వాటన్నిటిని దూరపరిచి నీ జీవితంలో నా దేవుడు అద్భుతం జరిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి ఆశ్చర్యకరుడా, స్తోత్రాలయ్యా. ఉదయకాల మాతో మాట్లాడిన స్తోత్రాలయ్యా. ప్రభా, నీకు తోడైనా నీ హాని కలిగించుటకు ఏ మనుషులు రావడంటున్నాం ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. ఉదయకాల సమయంలో ప్రజలతో మీరు మాట్లాడిన స్తోత్రాలయ్యా. ఏ విషయంలో భయపడుతున్నారు ప్రభా, ఏ విషయంలో కృంగిపోతున్నారు, ఏది ప్రారంభించాలన్నా ఏది ముందు కొనసాగించాలన్నా తండ్రి అయ్యా, శత్రువులను చూసి వారు వెంటాడుతున్న ఆ సమస్య చూసి భయపడుతున్నారు ప్రభా. అవన్నీ దూరపరిచి నా తండ్రికి స్తోత్రాలయ్యా. వారు తలంచే ప్రతి కార్యం నా తండ్రి అది ఆశీర్వాదకరం జరిగించి కృప చూపించి నీ నామాన్ని ఘనపరుచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అందరిని దీవించి ఆశీర్వదించునుగాక.